హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మిమ్మల్ని ఎవరైతే మీ మనసులో ఉన్న పర్సన్, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, వాళ్ళు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఏం జరుగుతూ ఉంది? వాళ్ళ లైఫ్‌లో మీకు దూరమయ్యాక ఏం జరుగుతూ ఉంది అనేదైతే చూద్దాము. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఈ రీడింగ్‌కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్ అందరికీ రెజినేట్ అవుతుంది. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది. మీకు రెజినేట్ అవ్వని పాయింట్స్ మీకు కాదు అని అయితే అర్థం చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, వీళ్ళకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు? ఎలా ఉంటున్నారు? ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో? వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది? ఇంకా తెలియచేయండి. ఏముంది వాళ్ళ ఆలోచనలు? ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళల్లో మార్పు అనేది వస్తుందా? చెప్పండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ద డెవిల్. మీ పర్సన్ ప్రజెంట్ మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయ్యాక వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా మారిందన్నమాట. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వీళ్ళకి ఘోర అవమానం అయితే జరుగుతుంది. వీళ్ళు మిమ్మల్ని కాదనుకొని మీకు మోసం చేసి ఎలా వెళ్ళారో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళ పరిస్థితి అయితే సరిలేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు వీళ్ళని కంట్రోలింగ్ ఎనర్జీలో పెడుతున్నారు. వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు ఆ ఆడుతున్నారన్నమాట. వీళ్ళు చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు. ఒక సైడ్ కోపం వస్తుంది, బాధ అనేది వస్తుంది. మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో గతంలో, పాస్ట్ లో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. మీ నుంచి స్వార్థంగా వెళ్ళడం అయితే జరిగింది పాస్ట్ లో. మీకు సమాధానం చెప్పకుండా ఎక్కడైతే మీకు విలువ ఇవ్వకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో, మీరు వాళ్ళ కోసం వెయిట్ చేశారు. వాళ్ళ నుంచి మీరు ఈ రిలేషన్ వదులుకోకూడదు అని మీరు అనుకున్నారు. కానీ వాళ్ళు మీ నుంచి అయితే మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. స్వార్థంగా వెళ్ళారు. మీరు అడుగుతున్నా కానీ నాకు ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నా ఇష్టము, నాకు నచ్చిన వాళ్ళతో నేనుంటాను. నేను వాళ్ళు చెప్పినట్లే వింటాను అని మీకు కోపం తెప్పించి మీ నుంచి మూవ్ ఆన్ అయితే అయ్యారు. మీ నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటున్నారు అంటే, ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళు డిప్రెషన్ లో ఉంటున్నారు. డిప్రెషన్ లో ఉంటున్నారు. అడిక్షన్స్ అనేది అలవాటు చేసుకున్నారు. చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీ విలువ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మీ విలువ తెలుస్తుంది వాళ్ళకి. ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో అక్కడ వీళ్ళని కంట్రోలింగ్ ఎనర్జీలో పెడుతున్నారు. కంట్రోలింగ్ ఎనర్జీలో పెట్టి వాళ్ళకు బందీ అయ్యి
వాళ్ళు చెప్పినట్టు వీళ్ళని తిప్పుకున్నారన్నమాట. వీళ్ళు అది భరించలేకుండా ఉన్నారు. వీళ్ళకి కోపం అనేది వస్తుంది, బాధ అనేది ఉంది. ఆ బాధను భరించలేకుండా డిప్రెషన్ లో ఉంటున్నారు. అడిక్షన్స్ అలవాటు అనేది చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడు మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలనైతే అనుకుంటున్నారు. కానీ స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఏదైతే పాస్ట్ లో మిమ్మల్ని ఏడిపించారో, మిమ్మల్ని ఏడిపించినందుకు మీరు చూపిన ఆ ప్రేమ, అభిమానము, ఆప్యాయత అనేది వాళ్ళకక్కడ కరువైంది. సో ఇప్పుడు ఎలా అంటే, మీ ప్రేమ, మీ విలువ అనేది వాళ్ళకు తెలుస్తూ ఉంది. మిమ్మల్ని ఏ విధంగా ఏడిపించారో, మిమ్మల్ని ఎలా ఒంటరి వాళ్ళని చేశారో, మిమ్మల్ని ఎలా స్ట్రక్ పొజిషన్ లో పెట్టారో అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నేను ఫస్ట్. రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి. రాసులు అన్ని రాసులు ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 15, నెంబర్ 10. 10 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. మీకు ఎవరికైనా కానీ 10, 10, 10 ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే క్లెయిమ్ చేసుకోండి. 10 అనేది పాజిటివ్ నెంబర్ అన్నమాట. మీకు తొందరలో మీ మనసులో ఉన్న ఏవైనా కోరికలు ఉంటే అవి మీకు నెరవేరుతాయి. క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ అని మెసేజ్ చేయండి. 10, 10 అని టైప్ చేయండి. నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 1. నెంబర్ 1 కూడా కనిపిస్తుంది ఎక్కువ. 111 అనేది కూడా మీరు క్లెయిమ్ చేసుకోండి. నెంబర్ 5, నెంబర్ 3, 2 నెంబర్, 21, 6 నెంబర్ అయితే ఉన్నారు. మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ ఏ లెటర్, డబ్ల్యూ లెటర్, సి లెటర్, ఎం లెటర్, టి లెటర్, పి లెటర్, కే, డి, హెచ్, ఈ, ఈ లెటర్స్ అయితే ఉన్నారు. ఈ లెటర్స్ నెంబర్స్ లేకపోయినా కానీ మీకు అన్ని రాసులు ఉన్నాయి కాబట్టి ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అనేది అవుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లు కానీ లేదా మీ పర్సన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకపోయినా కానీ రాసులు అనేది అన్ని రాసులు ఉన్నాయి కాబట్టి మీకు ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకు మీరు తీసుకోండి. ఇక మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, పాస్ట్ లో మిమ్మల్ని చాలా మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టారు, చాలా ఏడిపించారు, మీకు ఒక విలువ అనేది లేకుండా చేశారు. మీరేమో ఎంతసేపు వాళ్ళ మీద ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టారు. వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనేదైతే మీరు అలా చూసుకున్నారన్నమాట. సో ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అని అంటే, ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు వీళ్ళని స్ట్రక్ పొజిషన్ లో ఉంచారు. వాళ్ళు వేరే వాళ్ళని ఎంచుకున్నారన్నమాట. వీళ్ళని పట్టించుకోవట్లేదు. సో వీళ్ళు అడిగినా కానీ వాళ్ళు సమాధానం అనేది చెప్పట్లేదు. వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వద్దు అనుకొని వెళ్తున్నారన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉండాలనా, లేదా మిమ్మల్ని చూస్ చేసుకోవాలనా, లేదా అక్కడ ఉండాలనా అనేదైతే ఆలోచన వాళ్ళకు ఉంది. మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఎలాగైనా వాళ్ళ ఎఫర్ట్స్ అనేది పెడుతున్నారన్నమాట. ఎలాగైనా ఈ రిలేషన్ నేను దక్కించుకోవాలి, కానీ దక్కించుకోవాలి అనుకుంటున్నారు. గతంలో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది, బాధ అదంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎందుకు అనంటే, మీరు మీ పర్సనే ప్రపంచంగా బతికారు మీరు. వాళ్ళుంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలు అన్నట్లు ఎంతసేపు మీరు వాళ్ళ గురించే పట్టించుకున్నారు. సో ఇప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి, ప్రోగ్రెస్ చేయాలి అనేదైతే ఉంది వాళ్ళకి. కానీ స్లోగా వస్తున్నారన్నమాట మీ దగ్గరికి. కానీ అంత స్ట్రెంగ్త్ అయితే లేదు.
ఎందుకు అని అంటే పాస్ట్ తాలూకు ఏవైతే ఉన్నాయో, గతం తాలూకు సిచ్యువేషన్స్ అనేది అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాటి గురించి ఆలోచిస్తున్నారు. వాటి గురించి బాధపడుతున్నారు. పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఎటు తేల్చుకోలేకుండా ఉన్నారు మీ పర్సన్. ఇట అట, అట ఇట అనేదైతే వీళ్ళ మనసులో ఉంది. సైలెంట్ గా ఆలోచిస్తున్నారు. ఒక సైడ్ హెల్త్ బాగుండట్లేదు, భయము, లేనిపోని భయాలు, ఆలోచనలు. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి. ఎక్కడైతే థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నారో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. వీళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ గా ఉంటున్నారు. వీళ్ళని కంట్రోలింగ్ ఎనర్జీలో పెడుతున్నారు. ఏదైనా అడిగినా కానీ వీళ్ళని కంట్రోలింగ్ ఎనర్జీలో పెడుతున్నారు. సో అక్కడ ఉండలేకపోతున్నారు అన్నమాట ప్రెసెంట్. ఇది నా వల్ల కాదు, ఈ రిలేషన్ నాకు మోసం జరుగుతూ ఉంది, నాకు అన్యాయం జరుగుతూ ఉంది అనేదైతే మీ పర్సన్ ఆలోచనలు అయితే ఇలా ఉంటున్నాయి. మిమ్మల్ని ఏదైతే వద్దనుకొని వెళ్ళారో, ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని ఏడిపించి, ఏదైతే మీ నుంచి చెప్పుడు మాటలు అనేది విని వెళ్ళారో, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, నాకు మోసం జరిగింది, నాకు చాలా పెయిన్ గా ఉంది, నాకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు అంటే ఎక్కడైతే థర్డ్ పర్సన్ అనేది ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, వీళ్ళని పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు గుర్తొస్తుంది మీ విలువ. ఎలాగైనా రీయూనియన్ జరగాలనైతే కోరిక చాలా బలంగా ఉంది, కానీ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా వాడుకున్నారు మిమ్మల్ని, ఆనంద సిచ్యువేషన్ లో పెట్టారు పాస్ట్ లో. మీకు విషయము చెప్పకుండానే, తన మనసులో ఏమున్నది చెప్పకుండానే మిమ్మల్ని కంట్రోలింగ్ ఎనర్జీలో పెట్టారు. వాళ్ళు చెప్పినట్లు మిమ్మల్ని మలుచుకున్నారన్నమాట. సో మీరు మీ వ్యక్తి మీద ప్రేమతో వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైస్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే, ఇప్పుడు మీ దగ్గరికి రావాలని ఉంది, మ్యానిపులేషన్ చేస్తున్నారు. నేను ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనైతే ఉంది, కానీ అంత బలం లేదు, అంత స్ట్రెంగ్త్ లేదు. ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు కదా. మీరు వాళ్లే ప్రపంచంగా అనుకున్నారు, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు కాబట్టి స్లో మూవింగ్ ఉంది. ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఎనర్జీస్ అయితే ఇలా ఉంది. కొంతమందికి అయితే రీయూనియన్స్ ఉన్నాయి, కొంతమందికి అయితే స్లో మూవింగ్స్ అనేది ఉంది. స్లోగా వస్తున్నారన్నమాట మీ పర్సన్. ఆలోచిస్తున్నారు. కానీ అంత కమిట్మెంట్ అనేది ఇవ్వగలనా అంటే మీరు ఒప్పుకుంటారా లేదా అనేది అయితే వాళ్ళకి కొంచెం ఆ భయం అనేది ఉంది. ఆ భయం ఉంది, అందుకని ఆలోచిస్తున్నారు. ఇటు మిమ్మల్ని మర్చిపోలేకును ఉన్నారు. పాస్ట్ లో వాళ్ళు ఏదైతే ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని, అవి ఆ గతం తాలూకు విషయాలు అవి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీ విలువ తెలుస్తూ ఉంది. మీది కామ్ అండ్ ట్రూ, మీది ట్రూ లవ్ అన్నమాట. ఇప్పుడు మీ విలువ అనేది గుర్తొస్తుంది. సో మీరు చూపించిన ప్రేమ అనేది గుర్తొస్తుంది. వెయిట్ చేస్తున్నారు, ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ లో కూడా మిమ్మల్నే పట్టుకో ఉన్నారు. మీరే కావాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. అందుకని మ్యానిపులేషన్ చేస్తున్నారు. నా టైం రావాలి, నేను ఎలాగైనా మిమ్మల్ని వదులుకోకూడదు అని వాళ్ళ మనసులో ఉందన్నమాట. ఆలోచిస్తున్నారు. ఎలాగైనా నేను దక్కించుకోగలను, మళ్ళా తిరిగి రాగలను అనేదైతే 90% వాళ్ళకు ఉంది. ఒక 10% అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పాస్ట్ లో మిమ్మల్ని లెక్క చేయలేదు కదా. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయి. మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టారు. ఇప్పుడు ఎలాగైనా నేను రాగలను అనే ధైర్యం అయితే ఉంది, కానీ ఒక 10% 15% అయితే ఆలోచిస్తున్నారు. నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. ఆ నిర్ణయంలో కూడా మీరే ఉండాలి. ఒక బంతి చేతిలో పట్టుకొని నాకు ఏదైతే కావాలో అనేదైతే ఆలోచిస్తున్నారో కాలయాపన చేస్తున్నారు.
కాలయాపన చేస్తున్నారు కానీ కానీ ఎలాగైనా నేను అనుకుంటే ఈ రిలేషన్ నిలబెట్టుకోగలను అనేదైతే మీ పర్సన్ ఉంది. ఇలా అయితే ఉన్నారు మీ పర్సన్. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఆ వీళ్ళు వ్యసనాలకు అలవాటు పడ్డారు, అడిక్షన్స్ కి అలవాటు పడ్డారు, వ్యసనాలకు అలవాటు పడ్డారు, మిమ్మల్ని మర్చిపోలేకుండా ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఘోర అవమానం అయితే జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అవమానాలు జరుగుతున్నాయి. అందుకనే న్యూ బిగినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారు. మళ్ళా మీ ప్రేమ చిగురించాలి, మీకొక ఆఫర్ తో మీ ముందుకు రావాలి అనేదైతే వాళ్ళలో ఉంది. ఈ పెయిన్ అయితే ఏదైతే ఉందో వాళ్ళకి 10 కత్తులతో దించినంత బాధ కలుగుతూ ఉంది. అంత బాధపడుతున్నారు ప్రజెంట్. సో మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. మీ విలువ అనేది ఇప్పుడు బాగా గుర్తొస్తుంది కాబట్టి ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే ఉంది. ఇక మీకు పెండులం సమాధానం అయితే చెప్తాను. మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉన్నా, ఏదైనా మీరు ఒక ప్రశ్న వేసుకోవాలన్నా, మీ మనసులో ఆ ప్రశ్న అయితే పెండులం సమాధానం అయితే అడుగుదాము. మీ ప్రశ్నకి మీరైతే మనసులో ఒక కోరిక అయితే కోరుకోండి. ఓకే, ప్లీజ్ పెండులం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి ఎస్ ఆర్ నో. ప్లీజ్ పెండులం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. నో చూపిస్తుందండి. మీరేమనుకున్నారో మీ మనసులో ప్రశ్న, దానికి సమాధానం నో చూపిస్తుంది. ఇదైతే నో అండి. థ్యాంక్ యూ పెండులం. ఇంకొక ప్రశ్న అయితే వేసుకోండి మనసులో. వేసుకున్న ప్రశ్నే వేసుకోవద్దు, ఇంకొక ప్రశ్న అయితే అడగండి. ఓకే అండి. ప్లీజ్ పెండులం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్న, వీళ్ళ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఎస్ ఆర్ నో. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఇది ఎస్ అండి. మీ రెండవ ప్రశ్నకి ఏదైతే అనుకున్నారో ఇది ఎస్ అండి. స్ట్రాంగ్ గా ఎస్ అయితే చూపిస్తుంది, చాలా ఫాస్ట్ గా కూడా తిరుగుతుంది. ఎస్ అండి ఇది. ఓకే, థ్యాంక్ యూ పెండులం, థ్యాంక్ యూ. ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, ఏది కూడా ఫోర్స్ గా తీసుకోవద్దు. ఓకేనండి. తప్పకుండా క్లెయిమ్ అని ఈ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఇంకా పర్సనల్ గా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను. బాయ్.